ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఈ లోకమంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే ఉంది. ఇది దేవుని వల్ల పుట్టినవి కాదంట, ఇవి సాతాను వల్లనే పుట్టినవి. అంటే లోక సంబంధమైనవి ఇవన్నీ. కాబట్టి మనం ఇటువంటి లక్షణాలు మనలో ఉండకూడదు. ఒకవేళ శరీరాన్ని ధరించుకున్నాం కాబట్టి ఎప్పుడోటప్పుడు పడిపోతాం మనం కూడా. కానీ పడిపోయిన వెంటనే మనం తిరిగి లేవడానికి ప్రయత్నించాలి. అందులో ఉండాలనుకోకూడదు. ఆ పాపంలోనే నిలిచి ఉండాలని మనం కోరుకోకూడదు. ఎప్పుడైతే మనం దేవుని సహాయం అడుగుతామో, దేవుని క్షమాపణ అడుగుతామో, ఆయన మరలా మనల్ని ఆ పాపాన్ని నుంచి లేవనెత్తుతాడు. మనంతటా మనం ఈ పాపపు లోకాన్ని జయించలేము. కానీ ఎప్పుడైతే మనలో దేవుని ఆత్మ ఉంటుందో అప్పుడు మనం జయించగలుగుతాం. కాబట్టి మనం ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగి ఉందాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.